ఫ్రెండ్స్, దేశంలో దారుణ ఘటన మానవ బాంబుగా మారి ఈ విషయాలను తెలియాలంటేనగా వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గాని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న చోట ఆత్మాహుతి దాడులకు వీరిద్దరూ ప్లాన్ చేసినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. అదేవిధంగా సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా, తమ్ముడు ఎస్‌డీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఉగ్రవాద భావజాలం కలిగిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ బ్యాంకు ఖాతాలపై పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు ఊపిరాగుతున్నారు. సిరాజ్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ ఒక ఖాతాలో 42 లక్షల వరకు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మిగిలిన బ్యాంకుల్లో ఏమైనా ఖాతాలున్నాయా? ఉంటే అందులో ఎంత మొత్తం ఉందనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్ సహా అతని కుటుంబ సభ్యులు ఖాతాల వివరాలు అందజేయాలని నగరంలోని వివిధ బ్యాంకుల అధికారులకు దర్యాప్తు అధికారులు కోరారు. అదేవిధంగా ఏఎస్ఐగా పనిచేస్తున్న సిరాజ్ తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు తేలింది. ఏడాది కిందటి వరకు కుటుంబం అంతా కొత్త వలసలో నివాసం ఉండేది. ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది.